ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా పాల్గొన శుద్ధ చెవితి ఫిబ్రవరి 21వ తేదీ శనివారము రాత్రి వీరభద్రుడు భద్రకాళి అమ్మవార్లకు హంసవాహన సేవను నిర్వహించారు. నేను సాయంత్రం 6:30 గంటలకు ప్రదోష కాలంలో గుడిని చేరుకుని ప్రదక్షిణలు చేసి అయ్యవారిని అమ్మవారిని ఉపాలయాల్లోని దేవతలను దర్శించుకున్నాను. బయట భజన చేస్తున్నారు. వచ్చిన జనమంతా ఆ భజన చూస్తూ వెయిట్ చేస్తున్నారు స్వామివారి వాహన సేవ కోసం. ఇక్కడైతే చిచ్చుబుడ్లు వెలిగించారు స్వామివారి ప్రధాన ఆలయం ముందు. భక్తులు రథోత్సవంతో పోలిస్తే కొద్దిగా తగ్గారు, అంతమంది లేరు. లాస్ట్ 3 days ఎక్కువ మంది ఉన్నారన్నమాట. కర్ణాటక వాళ్ళు 70% రథోత్సవం తర్వాత వెళ్ళిపోయినట్టు అనిపించింది. స్టేజ్ పక్కన ఉన్నటువంటి ఈ రూమ్ లో స్వామి అమ్మవార్లను డెకరేషన్ చేసి రెడీగా ఉంచారు. ఇక్కడికి వచ్చి ఆలయ పాలక మండలి సభ్యులు పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లు దాదాపు 7:40 ప్రాంతంలో బయటికి వచ్చారు ఆలయం నుంచి. మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బయటికి తీసుకుని వచ్చి హంసవాహనం మీద కూర్చోబెట్టారు. అలా వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత దాదాపు ఒక 20 minutes 30 minutes మళ్ళీ అరేంజ్ చేసుకున్నారనమాట. డెకరేషన్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని తాళ్లతో విగ్రహాలను కదలకుండా కట్టి తర్వాత పైన ఛత్రాన్ని అమర్చి హారతిచ్చి స్వామి స్టార్ట్ అయ్యేటప్పటికి ఊరేగింపుకి పురవీధుల్లోకి దాదాపు 8 దాటింది. 8:15 ఆ టైంకి స్వామి స్టార్ట్ అయ్యారు ఆలయం దగ్గర నుంచి.
ముందర డీజే వెళ్తూ ఉంది. వాళ్ళు భజన చేస్తూ తుమ్మల హరినాథ బృందం వారిచే తాళం భజన అని ఇచ్చారు మనకు ఆహ్వాన పత్రికలో. వాళ్ళు భజన చేస్తూ ముందు వెళ్తున్నారు. వెనకల హంసవాహనం మీద వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారు ఆ 4 వీధుల్లో, దేవాలయం చుట్టూ ఉన్న 4 వీధుల్లో ఊరేగుతూ భక్తులందరినీ కటాక్షించారు. మధ్య మధ్యలో భక్తులు ఎవరింటి దగ్గరికి, ఎవరి షాప్ దగ్గరికి స్వామి వాళ్ళ వాహనం వచ్చినప్పుడు కర్పూరము, అరటిపళ్ళు, తాంబూలము ఇలా ఇస్తూ, అగరబత్తీలు ఇలా ఇస్తూ స్వామికి సమర్పిస్తూ హారతిని, తీర్థాన్ని తీసుకుంటున్నారు. నంది వాహనంకి ఎక్కువ టైం పట్టింది. ఈ వాహనం దాంతో పోలిస్తే కొద్దిగా తక్కువ టైమే. అలా అని చెప్పి పురుషమృగ వాహనం పట్టినంత మరీ తక్కువ టైం కాదు. ఆ రోజు ఎక్కువ మంది లేరు కదా, ఈ రోజు మీడియంగా ఉన్నారనమాట జనాలు. సో మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ దాదాపు మళ్ళీ మేము ఆలయాన్ని చేరుకునేటప్పటికి 10 గంటల 15 నిమిషాలు అయింది. అప్పటికి ఆలయం దగ్గరికి ఊరేగింపు చేరుకుందన్నమాట తిరిగి. అలా స్వామివారు బయలుదేరక ముందు కూడా స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి గుమ్మడికాయతో దిష్టి తీసి విగ్రహాలకి బయలుదేరాము. తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాక కూడా, టెంపుల్కి మళ్ళీ రీచ్ అయ్యాక కూడా సేమ్ అలాగే స్వామివారి కర్పూరంతో హారతి ఇచ్చి గుమ్మడికాయ దిష్టి తీశారనమాట. అలా ఆలయానికి చేరుకున్న తర్వాత మళ్ళీ భక్తులు ఆ వాహనానికి కట్టినటువంటి పూలను అడగడము, అక్కడున్న వాళ్ళందరూ ఆ పూలను పంచుకోవడం అనేది జరిగింది. తర్వాత భద్రంగా ఆ ఉత్సవ విగ్రహాలను అలాగే తీసుకొని లోపల ఉన్న మండపానికి చేర్చారు. అప్పటికే దర్శనాలు అనేవి అయిపోయాయి. గుడి క్లోజ్ చేసి ఉండడం వల్ల బయట నుంచే స్వామి అమ్మవార్లకు నమస్కరించుకొని నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను 10:30 ఆ టైంకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హంసవాహనం అనేది జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది. పాలను, నీటిని ఏ విధంగా అయితే హంస వేరు చేస్తోందో ఆ విధంగా మనకు అజ్ఞానం నుండి వేరై మన జ్ఞానాన్ని సంగ్రహించాలని స్వామి అమ్మవారు మనకు సందేశం ఇస్తూ ఈ వాహనం మీద ఊరేగారు అని అనిపించింది. ఓం నమః శివాయ.